ఇద్దరు భర్త భార్య ఇద్దరు వాళ్ళ పిల్లలు ఇటు బాగుంటారు. మీ పాత గుర్తుల్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. చిల్లర వెంకట శేషగిరిరావు గారు, రాజేశ్వరమ్మ గారు, శతాభిషేక మహోత్సవం, ఇవాళ శతాభిషేక మహోత్సవం. ఆయన సర్వీస్ అంతా తమిళనాడులోనే జరిగింది. నా సర్వీస్ కూడా కంప్లీట్గా తమిళనాడులోనే జరిగింది. సో ఇద్దరు ఆయురారోగ్యంగా ఐశ్వర్యంగా అందరినీ మాట్లాడుతూ వాట్సాప్లో నా ఫ్రెండ్స్ will exchange some greetings, best wishes, and for all occasions. ఎవరిని ఆయన హట్ చేయరు, నొప్పించరు, వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వరు, నొప్పించే అవకాశం ఇవ్వరు. Of course, current experiences which of course all Brigadier Uncle and Subbarao Uncle and Rao Uncle has told very nice. But out of this 80 years while I journeyed, 55 years I was part of them. The 55 years, so the first 25 years of my life is the... So that is one great thing which I... The second important thing which I experienced a lot of sacrifices what they made for us as a family. So it is not very easy to, of course, to work and at the same time breed children in such an environment. Because my mother, I used to be slightly better, and the other two guys, of course, the last day was the naughtiest guy. Of course, very shy, of course, and at the same time, they stood like a lamp for us for the direction. This will come, and a lot of blessings to them on his 80th and 75th birthday. See, there are certain things in words we cannot express. So it's just whatever came to my mind, I'm just sharing with you. Thank you. Thanks again. థ్యాంక్ యూ సార్. ఇది కూడా తీసుకున్నామండి, ఎక్కువ లిబర్టీ తీసుకునేవాడిని. సో మా నాన్న ఎక్కువ మాకు తెలిసి చిన్నప్పటి నుంచి బిజీగా ఉండేవారు. ఒక వీక్ డే షిఫ్ట్, ఒక వీక్ నైట్ షిఫ్ట్ చేసేవారు. సో నైట్ షిఫ్ట్ చేసిన రోజు మేము ఆ వీక్ అంతా చూడలేము. పొద్దున 3:30కి అట్లా వస్తారు, మధ్యాహ్నం మేము స్కూల్కి నుంచి వచ్చేటప్పటికి ఇంటికి వెళ్ళిపోయి ఉండేవారు. సో అది ఆ భగవంతుడు ఇచ్చిన వరం, ఒక బ్లడ్ రిలేషన్లో ఉన్న వరం. అంటే ఒక తండ్రి తన సంతానం కోసం చేసిన అది ఆనంద బాష్పాలు అంటారు దాన్ని. ఆ ఆనంద బాష్పాలను మనం చూడగలుగుతున్నాం. ఒకసారి గట్టిగా కుటుంబానికి మనం కాస్తున్నాం. తర్వాత కొడుకులంటే వారితోటి అందరికీ వందనాలు. కొద్దిగా ఫ్యామిలీస్ అటాచ్మెంట్ సెంటిమెంట్స్ అంటే మొదట కాస్త ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ వస్తుందేమో. ఈయన మా మేనమామ, అందరికంటే చిన్నవాడు, మా మదర్కి తమ్ముడు. సో అత్త కూడా నాకు అక్కలాగే, బట్ అత్త నా పర్వదినంగా ఉంది. అన్ని రకరకాల అన్ని రకరకాల అక్కడ సరే మేము పాతుకులు పోయామండి. ఇంకా మా పండుగ తర్వాట్లేదండి మాట్లాడు, కానీ మా నిజంగా పండగ ఏ వచ్చినా కూడా వాళ్ళు అదే విధంగా ట్రీట్ చేస్తారు. ఇదే అనుబంధం మాకు ఉంది, వాళ్ళు ఆశీర్వచనం మాకు ఉంటే నాకు అదే చాలా సంతోషం. ఒక సెంటెన్స్ చెప్పారండి, అమ్మా నాయన నేను ఏదైనా కానీ విసుక్కున్నాదంటే ఏమనుకోబాకంటే నాకు దాని మనసు తెలుసు అత్తయ్య, అందువల్ల నేను ఏం విసుకున్నానని చెప్పన్నారు. అంటే ఎంత సద్బుద్ధి ఉంటే ఆయన అలా ఉన్నారో చూడండి. మా పెట్లు వాళ్ళ అల్లుళ్ళు అందరూ కూడా అండి అనకూడదు, కానీ ఆ ఆశీర్వచనం మా బిడ్డల మీద కాదు, మా బావగారి కూతురు కాదు, వాళ్ళు ఎంతైతే మాకు తెలీదు. సో వాళ్ళది మాకు హస్బెండ్ పార్ట్నర్ కావాలంటే ఆల్వేస్ లక్కీ. సొంత కన్న తల్లి తండ్రిలాగే వాళ్ళు మమ్మల్ని అలాగే
ఇలాంటి సమయంలో చెప్తే ఏంటంటే ఇందాక తను చెప్పారు మేడం సాయిరామ్ అని చెప్పి బంధాలు డబ్బుతోటి అవసరాలతోటే ముడిపడి ఉన్నాయి అని చెప్పారు. కానీ అన్నీ కాదు, కొంతమంది మాత్రం ఇంకా ప్రేమానురాగాలతో ప్రేమతోటి ఉండేవాళ్ళు. ఇది చాలా రేర్. అందరం కలవడం, అందరూ కలవడం, అందరూ మంచి మనుషులు కలవడం, మంచి మాటలు చెప్పుకోవడం అనేది ఇది మంచి పరిస్థితి. మా లాంటి చిన్న వాళ్ళతో పోల్చుకున్నప్పుడు ఇది ఒక మంచి ఆశీర్వచనం. అంటే మా పిల్లలకి ఇది మార్గదర్శకంగా మేము అనుకుంటున్నాం. వాళ్ళ ప్రేమ కానీ ఇద్దరు మా అత్తయ్య మామయ్య వాళ్ళ ఆపేక్ష, వాళ్ళ మీద మాకున్న ప్రేమ ఒక మెమరబుల్ మూమెంట్స్ అంటారు చూసారా ఇంగ్లీష్లో. సో ఆవిడ ప్రేమ ఇక్కడ నేను దగ్గరలోనే ఉంటాను కాబట్టి ఆవిడ నేను తరచుగా కలిసే అవకాశం, ఆవిడతోటి తను మామయ్యతోటి మాట్లాడి తాత ఇద్దరు బాగా చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పించారు. తెలుగు, క్రికెట్ అన్నీ, స్కూటీ, క్రికెట్ కూడా స్కూటీ అన్నీ నేర్పించారు. సో పిచ్చి ప్రేమ నాకు ఇలాంటి. హలో అండి, నా పేరు శ్రేయస్. సో నానమ్మ తాతని చిన్నప్పటి నుంచి చూసి మేము వాళ్ళతో పెరిగింది తక్కువ. యూజువలీ వెకేషన్స్ చెప్తుంటారు. నానమ్మ తాతకి చాలా కొన్నిసార్లు వస్తున్నాం, కొన్ని ఇయర్సే ఉన్నాం. చిన్నప్పుడు నా ఏజ్లో ఉన్నాను, సో అంత గుర్తులేదు. చాలా ఆయన వచ్చినప్పుడు అంతా మెమరీస్ క్రియేట్ చేశాను. నాన్నమ్మ అయితే ఎప్పుడు వచ్చినప్పుడు అంతా చేస్తూ ఉంటుంది గుడ్. And they are very near to me, and her father and we are, her brother and we are very close friends. So on this occasion, I am very happy to attend this function. And he is a very gentleman and my close friend and brother. On this occasion, we convey our best wishes to him and శేషగిరిరావు రాజేశ్వరి, శేష రాజీ భాషలో మేమందరం ఒకే కుటుంబం తిరుగుతున్నాము. శేషగిరి అంటే అంటే మా మేనత్త మేనమామ వాళ్ళు కాబట్టి బంధుత్వం తెలిసే ఉంటుంది. సాధారణమైన కుటుంబం. మా తల్లిదండ్రులు వాళ్ళని కృషి చేసి అందరినీ పెద్దలు తీసుకొచ్చారు. అందులో మన శేషు 2-3 సార్లు కూర్చో ఉన్నాడు. నేనైతే కూర్చోవాలంటే పోతాడు. తర్వాత తెలిసినాడు మా వాళ్ళకి అందరికీ. ఇప్పుడు మేము టికెట్లు రైల్వేలో మా ఊరికి కానీ అంటే పెట్టుకుంటా మధ్యలో టికెట్ వల్ల అట్లా మేము తిరిగి అపారమైన ఉండేవాళ్ళం. చెట్టు ఎక్కేవాళ్ళం, కూతు గుమ్మతులు ఆడేవాళ్ళం, ఎంతో చేసేవాళ్ళం. ఆనందంగా అంత ఉంటుందన్నమాట. అంత గ్రేటెస్ట్